అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాలు, రోడ్లు, కరెంటు, స్కూల్ ఇన్ని చేసినా కూడా అప్పు కేవలం 70,000 కోట్లు. కానీ కేసీఆర్ ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈనాడు రాష్ట్రం పైన ఉన్న అప్పు 8 లక్షల కోట్లు. అంటే ఆనాడు 75,000 కోట్ల అప్పు సంవత్సరానికి 100% వడ్డీ చొప్పున సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వడ్డీ కడతా ఉండే, కంతులు కడతా ఉండే. కానీ నెల కేసీఆర్ పుణ్యమాని కేసీఆర్ చేసిన అప్పుకు నెలకు 6,500 కోట్ల రూపాయలు మనం ఈనాడు వడ్డీలు కంతులు కడతా ఉన్నాము. అంటే సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు. ఈ 18 మాసాల్లో సుమారుగా 1,20,000 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించడం జరిగింది. ఇలా మరి ఆయన చెప్పిన బంగారానికి ఎంతైతుంది? మహా అంటే 4,000 కోట్ల రూపాయలు. అట్లనే 2,000 రూపాయలు పెన్షన్ కి ఎంతైతుంది? మహా అంటే సంవత్సరానికి 10,000 కోట్లు కావచ్చు. అంటే ఈనాడు అంటే ఇంత అప్పులు ఉన్నా, ఇంత ఆర్థిక భారం ఉన్నా కూడా చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తూ చెప్పినటువంటి సన్నబియ్యం కావచ్చు, ఇలా రైతాంగానికి వరి పండిస్తే క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. 21,000 కోట్ల రూపాయలు ఇంద్రమల్లి కట్టించారు. అంటే ఇవన్నీ రకరకాలు జరుగుతాయి. మీరు కలర్ చూస్తారు, ఆర్టీసీ బదిలీ, కరెంట్ ఇవన్నీ జరుగుతా ఉంది. అంటే మరి వాళ్ళు చెప్పే దానిలో ఎంత నిజాయితీ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. రెండవది ఇలా తనఖ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ కింద గడచిన 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ తెలంగాణకు రావాల్సినటువంటి వాటా సంబంధించి అది గోదావరి జలాలైనా కృష్ణా జలైనా నదీ పరివాహక ప్రాంతానికి హక్కు ప్రకారం ఇవ్వాలి. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా అడ్డగోలుగా సంతకాలు పెట్టేసి అప్పచెప్పిండు.